చూడండి మన ఫామ్ లో ఉన్న కోళ్లు గుడ్లు పెట్టి ఉన్నాయండి ఆల్రెడీ. నేను రోజు అయితే యాక్చువల్ గా ఫామ్ లో ఉండే వీడియోలు చేస్తాను. ఈ రోజు ఆఫీస్ రూమ్ లో ఉన్నానండి. ఇవన్నీ మన సేల్ కోసం ఉన్న ఇంక్యుబేటర్లు అండి. మీరు అన్ని ఏం చూస్తున్నారు, ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి, పెడుతూ ఉంటాము. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ చేసి బుక్ చేసుకుంటుంటారు, వాళ్ళు పంపిస్తుంటాము. లేదా కొంతమంది మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారండి, ప్రాబ్లం అయితే లేదు. కొంతమంది అడిగారండి, సార్ మీరు మొత్తం కోళ్లే చూపిస్తున్నారు, షెడ్లే చూపిస్తున్నారు, మీరు సేల్ చేసేది ఇంక్యుబేటర్ కదా, ఇంక్యుబేటర్ ని మీరు ఎట్లా పెట్టుకోవాలి ఎలా అని మాకు చెప్పట్లేదు అని చెప్పి యూట్యూబ్ లో కామెంట్ పెట్టారు ఒకసారి వాళ్ళ కోసం నేను డెప్త్ గా ఈ రోజు ఇంక్యుబేటర్ లో గుడ్లు పెట్టడం ఎలా అని చూపెడతాను. రండి సార్ చూపిస్తాను. ఇది మనకి ట్రే అండి, దీనిలో గుడ్లు పెట్టుకోగలుగుతాము. ఇది 80 గుడ్లు పట్టేలాంటి ఒక ఇంక్యుబేటర్ అండి. ఒక్కొక్క లైన్ లో మనకి 80 గుడ్లు పడతాయండి, 8 గుడ్లు పడతాయండి. ఫస్ట్ ఇక్కడ ఒక ప్లగ్ ఉంటుంది మనకి, ఈ ప్లగ్ తీసి ఇట్లా పక్కన పెట్టేస్తామండి. వాటర్ టబ్ ఉంటుందండి, వాటర్ టబ్ లో మనం వాటర్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా ఈ షేప్ లో వేసుకోవాలండి. ఇట్లా రావాలండి మనం గుడ్లు పేర్చేది అనేది. ఒకదాని పక్కన ఒకటి నీట్ గా పేర్చుకోవాలండి. మనది జాతి గుడ్లు అయినందువల్ల ఒక్కొక్క గుడ్డు మనకు తక్కువ పడుతుందండి. 7 గుడ్లే పడతాయి. మనకు నాటు గుడ్లు అయితే 8 పడతాయి, ఇవి పెద్ద సైజు ఉంటాయి, అందువల్ల మనకు ఒకటి తక్కువ పడుతుందండి. గుడ్లు పేర్చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లో నేను చూపెట్టాను కదండి, ఇటువైపు మీకు ఇక్కడ 2 అడాప్టర్ కనెక్షన్ లో ఒక పవర్ ప్లగ్ కనెక్షన్ ఉంటుందని. చూడండి కరెంట్ ప్లగ్ నేను తీసుకెళ్ళిపోయి ఇట్లా కరెంట్ వేసేస్తానండి దీన్ని. ఇంకా అడాప్టర్లు చూడండి, అడాప్టర్లు ఈ పిన్నులు చూపెట్టాను కదా, ఇది కరెంట్ వేయాలండి. ఇంకొక చివరి ఉన్నదాన్ని దీనికి వేసుకోవాలి మీకు ఇచ్చిన దానిలో అయితే. ఈ ఇంక్యుబేటర్లో వచ్చేసి మీకు 19వ రోజు నుంచి పిల్లలు బయటకు రావడానికి స్టార్ట్ అవుతుంది. 21, 22వ రోజు దాకా బయటకు వస్తాయండి. వచ్చిన పిల్లలు దీనిలో నుంచి బ్రూడింగ్ సెటప్ అనే ఒక సెటప్ ఉంటుందండి. ఆ సెటప్ లో పిల్లలు వదిలేసుకొని ఒక లైట్ వేసుకొని కొంచెం బ్రాయిలర్ స్టార్టర్ పేడు, కొంచెం వాటర్, ఒక నెల రోజుల పాటు పెట్టుకొని మనం పెంచుకోగలిగితే ఒక్క పిల్ల కూడా చనిపోకుండా చాలా బాగా ఎదుగుతుందండి. కర్ణాటక మొత్తము ఒక 5,000, 6,000 ఇంక్యుబేటర్ల దాకా సేల్ చేసామండి. ఇది మన బుక్లెట్ అయి ఉంటుందండి. ఈ బుక్లెట్ లో మనము ప్రతి ఒక్క కస్టమర్ కి ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం దీనిలో మొత్తం అన్ని రాసి ఉంటుంది. ఫోన్ నంబర్లతో, కాంటాక్ట్ నంబర్లతో సహా మీరు చూసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ దాకా అయిపోయింది బుకింగ్స్. ఇది 5,285వ ఇంక్యుబేటర్ అండి. ఇది మనది శ్రీయన్ ఫార్మ్స్ చింతామణి అండి. ఇది మన బెంగళూరు దగ్గర వస్తుంది. ఏంటంటేనండి ఆల్రెడీ ఇంక్యుబేటర్ లో మనకి పిల్లలు దిగున్నాయండి. ఆ పిల్లలు తీసి మనం ఇటువైపు బ్రూడింగ్ సెటప్ ఒక చేసి వేస్తున్నాము. దీనిలో దరిదాపు ఒక 700 పిల్లల దాకా దిగున్నాయండి. మీరు చూసుకోవచ్చు. చూడండి ఎన్ని పిల్లలు ఎంత హ్యాపీగా క్యూట్ గా దీని లోపల ఉన్నాయని ఇంక్యుబేటర్ లో. ఇది బ్రూడింగ్ సెటప్ అండి. ఇంక్యుబేటర్ లో గుడ్లు ఎలాంటి గుడ్లు పెట్టుకోవాలి, ఎలాంటి గుడ్లు పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్లు వస్తాయి. ఆల్రెడీ మనం ఇంక్యుబేటర్ లో గుడ్లు పెట్టి పిల్లలు దింపున్నామండి. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయో. ఇలాంటివి ఒక కోడి గుడ్డు పెట్టిన ఒక 2 నుంచి 3 రోజుల లోపల ఉన్న గుడ్లని మనం ఇంక్యుబేటర్ లో ప్లేస్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి. అయితే వచ్చిందండి ప్రీవియస్ టైం కి కంపేర్ చేస్తే ఈసారి చాలా ఎక్కువ క్వాలిటీ ఉన్న మెష్ క్వాలిటీ ఉందండి. ఇది మెష్ మంచి క్వాలిటీ కలిగింది అయితే వచ్చింది. చాలా ప్రీమియం ఉంది. అసలు పాడయ్యే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది. స్టాండర్డ్ గా కట్టే వాళ్ళే ప్యాక్ చేసి పంపించింది. ఇది మనమైతే వాడుకోవచ్చు అండి. పాత అన్ని ఏ రోజుకి ఆ రోజే దగ్గర మొత్తం అన్ని బుకింగ్స్ అయిపోయి ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవి వచ్చినాయి ఆల్రెడీ. ఇంక రెండు మెషిన్లు మాత్రమే ఉన్నాయి, 12 ఉన్నాయి. దీంట్లో 2 మాత్రమే మిగిలినాయి. 10 దాకా బుకింగ్ అయిపోయినాయి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు వచ్చి శ్రీధర్ అండి. మన అడ్రస్ వచ్చేసి బెంగళూరు దగ్గర వస్తుందండి. మనది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ అయి ఉంటుంది. మన దగ్గర వచ్చి ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది, 80 గుడ్లది, 160 గుడ్లు పట్టే 3 వెరైటీలు ఆఫ్ ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది మీకు కావాలనుకుంటే 6,500 పడుతుందండి. అదే 80 గుడ్లు దొరుకుతుందండి 7,500. ఒక సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తాము. టెంపరేచర్ కంట్రోలర్ ఎక్స్ట్రా వస్తుందండి. నెక్స్ట్ 160 గుడ్లది అంటే ఉంటుందండి, 10,500 పడుతుంది. 3 సంవత్సరాల పాటు వ్యారంటీ ఉంటుంది. అన్ని స్పేర్లో ఒకటి ఎక్స్ట్రా వస్తాయండి. ఈ ఇంక్యుబేటర్లు అయితే మనమే సొంతంగా తయారు చేసి సేల్ చేస్తున్నామండి. మన దగ్గర ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఇంక్యుబేటర్స్ అవి ఉంటాయండి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే వచ్చేసి ఇంక్యుబేటర్లో చూడండి మన ఫామ్లో ఉన్న కోళ్ళు గుడ్లు పెట్టి ఉన్నాయండి ఆల్రెడీ. నేను రోజు అయితే యాక్చువల్గా ఫామ్లో ఉండే వీడియోలు చేస్తాను. ఈరోజు ఆఫీస్ రూమ్లో ఉన్నానండి. ఇవన్నీ మన సేల్ కోసం ఉన్న ఇంక్యుబేటర్లు అండి. మీరు అన్నీ ఏం చూస్తున్నారు, ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి, పెడుతూ ఉంటాము. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ చేసి బుక్ చేసుకుంటుంటారు, వాళ్ళు పంపిస్తుంటాము. లేదా కొంతమంది మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారండి, ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఈ గుడ్లు మన ఫామ్లో ఆల్రెడీ గుడ్లు ఒక 4 రోజులు 5 రోజుల నుంచి పెట్టిన గుడ్లు ఉన్నాయండి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఇంక్యుబేటర్లో పెట్టుకోవాలండి. కొంతమంది అడిగారండి, సార్ మీరు మొత్తం కోళ్లే చూపిస్తున్నారు, షెడ్లే చూపిస్తున్నారు, మీరు సేల్ చేసేది ఇంక్యుబేటర్ కదా, ఇంక్యుబేటర్ని మీరు ఎట్లా పెట్టుకోవాలి ఎలా అని మాకు చెప్పట్లేదు అని చెప్పి యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఒకసారి వాళ్ళ కోసం నేను డెప్త్గా ఈరోజు ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టడం ఎలా అని చూపెడతాను.
రండి సార్ చూపిస్తాను. ఈ ఇన్ని గుడ్లు ఇప్పుడు మనం ఇంక్యుబేటర్లో పెట్టుకుంటాం అనమాట. మనము మీకు ఇంక్యుబేటర్ పంపించినప్పుడు ఇంక్యుబేటర్ సెటప్ ఇట్లా ఉంటుందండి. దీనిలో వచ్చేసి మనకి ఇక్కడ 2 అడాప్టర్ కనెక్షన్లు, ఇక్కడ ఒక పవర్ ప్లగ్ కనెక్షన్ ఉంటుందండి అంతే. ఇది అడాప్టర్లు అంటే మనకి ఇట్లా ఛార్జర్లు ఉంటాయండి. ఈ ఛార్జర్లు అనేది మనము కరెంట్కి వేసేస్తామండి. ఇటు చివరున్న ఇవి టిప్ తీసుకొచ్చి దీనికి వేస్తామండి. దీనికొకటి టోటల్లో 3 ప్లగ్లు పెట్టేలాంటి ఒక పవర్ సాకెట్ మీకు దగ్గర ఉండాల్సి ఉంటుంది. మన దగ్గర అయితే ఇక్కడ నా దగ్గర త్రూ సిస్టమ్ ఉందండి. త్రూ సిస్టమ్ ద్వారా నేను చూపెడతాను మీకు ఎట్లా పెట్టుకోవాలనేది. ఇప్పుడు మనం ఇంక్యుబేటర్ చూడడానికి వస్తే ఇంక్యుబేటర్ లోపల అయితే మనకి ఇట్లా ఉంటుందండి సెటప్. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ట్రే అండి, దీనిలో గుడ్లు పెట్టుకోగలుగుతాము. ఇది 80 గుడ్లు పట్టేలాంటి ఒక ఇంక్యుబేటర్ అండి. ఒక్కొక్క లైన్లో మనకి 80 గుడ్లు పడతాయండి, 8 గుడ్లు పడతాయండి. టోటల్ మనకి 10 లైన్లు ఉంటాయండి ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఈ 10 లైన్లలో 80 గుడ్లు పడతాయండి. అట్లా ఉంటుంది. మన దగ్గర ఉన్న గుడ్లు ఇప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ ఒక ప్లగ్ ఉంటుంది మనకి. ఈ ప్లగ్ తీసి ఇట్లా పక్కన పెట్టేస్తామండి. ట్రే బయటకు వచ్చేసి తీసి పక్కన పెట్టేసుకుంటాము. మనకి ఇంక్యుబేటర్ లోపల ఏంటంటే 2 బల్బులు ఉంటాయండి. బల్బుల ప్లేస్ లో బల్బులు పెట్టుకుంటామండి. తర్వాత మనకి ఇక్కడ ఒక వాటర్ టబ్ ఉంటుందండి. వాటర్ టబ్ లో మనం వాటర్ వేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ టబ్ లో మనము ఫుల్ గా ఇలా వాటర్ పోసేసుకుని తర్వాత ఈ ట్రే తీసి ఇట్లా పెట్టేస్తామండి. పెట్టేసి 2 ప్లగ్లు కనెక్ట్ చేసేస్తే అయిపోయింది. మనము నెక్స్ట్ మనం గుడ్లు పేర్చుకోవడం ఎలా అంటే ఇట్లా ఈ షేప్లో పేర్చుకోవాలండి. ఇట్లా రావాలండి మనం గుడ్లు పేర్చేది అనేది. ఒకదాని పక్కన ఒకటి నీట్గా పేర్చుకోవాలండి. మనది జాతి గుడ్లు అయినందువల్ల ఒక్కొక్క గుడ్డు మనకు తక్కువ పడుతుందండి. 7 గుడ్లే పడతాయి. మనకు నాటు గుడ్లు అయితే 8 పడతాయి. ఇవి పెద్ద సైజు ఉంటాయి, అందువల్ల మనకు ఒకటి తక్కువ పడుతుందండి. ఆల్రెడీ సార్ మనము ఇంక్యుబేటర్లు వచ్చేసి కర్ణాటకలో ఫుల్ ఫేమస్, ఎక్కువగా ఇచ్చేస్తున్నాం కర్ణాటక మొత్తము. ఇప్పుడే ఏపీకి తెలంగాణకి మొత్తం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతులకి ఒక ఉపయోగం పడాలి ఇంక్యుబేటర్లు, ప్రతి ఒక్క రైతుకి ఉపయోగం ఉంటుంది అన్న ఒక విషయంలో నేను ఈరోజు ఇంక్యుబేటర్లు అనేది ఏపీకి తెలంగాణకి ఇవ్వడానికి స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర ఇలా ఇంక్యుబేటర్లో పెట్టిన గుడ్లు పిల్లలు అవుతూ ఉంటాయి. మన దగ్గర వచ్చి ఇంక్యుబేటర్లు కొనుక్కొని వెళ్ళే వాళ్ళంతా పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు అయితే మన దగ్గర స్టాక్ ఆగవండి, ఎందుకంటే మనకి సోర్స్ ఉంది ఇక్కడ. మీరు కూడా అంతే, మీ దగ్గర ఏమన్నా ఇంక్యుబేటర్ మా దగ్గర కొనుక్కొని తర్వాత పిల్లలు ఎక్కువైపోయినాయి మాకు అమ్ముకోవడం రావట్లేదు అనేమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు ఫోన్ చేసి మనకు ఒక మాట చెప్తే మనము వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లోనే ఇలాంటి వాళ్ళ అడ్రస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటాయి, మీరు వెళ్ళి కావాలంటే తీసుకోండి అని మీ ఫోన్ నెంబర్ వేసి మనమే ప్రమోట్ చేసి ఇస్తాం. మీకేం టెన్షన్ అవసరం లేదు. మ్యాక్సిమం అండి మీరు కరెక్ట్గా చేస్తున్నారంటే మీరు అసలు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ గురించి ఆటోమేటిక్గా మార్కెట్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇట్లాగండి ప్రతి ఒక్క లైన్లోనూ ఫుల్గా ఇట్లా గుడ్లు పేర్ చేసుకుంటాము. బల్బులు పెట్టేసాం కదా, గుడ్లు పేర్ చేసుకుంటాం ఫుల్గా. గుడ్లు పేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో నేను చూపెట్టాను కదండి, ఇటువైపు మీకు ఇక్కడ 2 అడాప్టర్ కనెక్షన్లో ఒక పవర్ ప్లగ్ కనెక్షన్ ఉంటుందని. చూడండి కరెంట్ ప్లగ్ నేను తీసుకెళ్ళిపోయి ఇట్లా కరెంట్కి వేసేస్తానండి దీన్ని. ఇంకా అడాప్టర్లు చూడండి, అడాప్టర్లు ఈ పిన్నులు చూపెట్టాను కదా, ఇది కరెంట్కి వేయాలండి. ఇంకొక చివరి ఉన్నదాన్ని దీనికి వేసుకోవాలి. మీకు ఇచ్చిన దానిలో అయితే నా దానిలో త్రూ ఉంది కాబట్టి ఒకదానికి ఫస్ట్ దానికి మనం వేయంగానే లోపల ఫ్యాన్లు ఆన్ అయిపోతాయి, మీకు సౌండ్ వినపడుతూ ఉండొచ్చు. తర్వాత మీరు 2వ ప్లగ్ ఇక్కడ పెట్టంగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మీటర్లు ఆన్ అయిపోతాయండి, లోపల లైట్ ఆన్ అవుతుందండి. తర్వాత మోటారు గుడ్లు ఇట్లా తిప్పుకుంటుందండి. మోటార్ గుడ్లు అనేది మనకి ఆటోమేటిక్గా తిప్పుకుంటూ ఉంటుంది. ఈ మోటార్ ఏంటంటే 2 గంటలకు ఒకసారి మన గుడ్లని తిప్పుకొని ఒక 20 సెకండ్లు మాత్రం టర్నింగ్ అయిపోయి ఆఫ్ అయిపోతుందండి. ఫ్యాన్లు అయితే మనకి 24 అవర్స్ ఆన్లో ఉంటాయి, లైట్లు అయితే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయండి. అంతే, జస్ట్ సింపుల్. అది అయిపోయిన తర్వాత ఈ మూత ఏముందో దీన్ని మూతని ఇట్లా మూసేస్తాము, అయిపోయిందండి. ఇంతే ఇంక్యుబేటర్ సెటప్ చేసుకునే విధానము చాలా సింపుల్, మంచి రిజల్ట్ వస్తాయండి. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్లు రివ్యూ ఎంత పర్సెంట్ ఇస్తున్నారంటే 100 గుడ్లు పెట్టుకుంటే మనకి 60 నుంచి 90, 95 దాకా వస్తున్నాయండి రిజల్ట్ అనేది. అంటే 60% నుంచి 90-95%. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మీరు పెట్టే ఇంక్యుబేటర్లో పెట్టే గుడ్డు క్వాలిటీ అండి. గుడ్డు ఎంత క్వాలిటీ ఉంటే అంత మంచి పిల్లలు వస్తాయండి. కొంతమంది 40% కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏంటంటే గుడ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడము, గుడ్లు
గుడ్లు వేస్ట్ అయిపోయేదాకా అసలు పట్టించుకోకపోవడము అట్లా చేస్తారు. మన ఈ ఇంక్యుబేటర్లో డిజైన్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు మీరు ఒక 5 గుడ్లు పెట్టుకోండి, రేపు ఒక 2 దొరికినాయి, ఆ 2 పెట్టుకోండి, ఎల్లుండి 20 దొరికినాయి, 20 తీసుకొచ్చి పెట్టండి సార్, ఏ రోజుకి ఆ రోజు పెట్టుకోవచ్చు. ఈ ఇంక్యుబేటర్లో వచ్చేసి మీకు 19వ రోజు నుంచి పిల్లలు బయటకు రావడానికి స్టార్ట్ అవుతుంది. 21, 22వ రోజు దాకా బయటకు వస్తాయండి. వచ్చిన పిల్లలు దీనిలో నుంచి బ్రూడింగ్ సెటప్ అనే ఒక సెటప్ ఉంటుందండి. ఆ సెటప్లో పిల్లలు వదిలేసుకొని ఒక లైట్ వేసుకొని కొంచెం బ్రాయిలర్ స్టార్టర్ పేడు, కొంచెం వాటర్, ఒక నెల రోజుల పాటు పెట్టుకొని మనం పెంచుకోగలిగితే ఒక్క పిల్ల కూడా చనిపోకుండా చాలా బాగా ఎదుగుతుందండి. ఇది మన ఇంక్యుబేటర్ విషయానికి వస్తే, మన ఫామ్ లో ఉన్న ఆల్రెడీ ఉన్న కోళ్ళు మ్యాక్సిమం అన్నీను మనకి ఇంక్యుబేటర్ ద్వారానే దిగిన పిల్లలు అయి ఉంటాయండి. మీరు అంతే అండి, ఆల్రెడీ తీసుకున్న కస్టమర్లు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. మేమేంటంటే చేస్తున్నామండి, ఇంక్యుబేటర్లో ఫస్ట్ మా కోసం మాత్రమే మేము తయారు చేసుకున్నాం. ఫస్ట్ తయారు చేసింది. ఈ రోజు చూస్తే ఇన్ని ఇంక్యుబేటర్లు ఇవన్నీ ఏం లేదండి, జస్ట్ ఒక 20-30 ఇంక్యుబేటర్లు ఉంటాయి అంతే. మనం అటువైపు ఫ్యాక్టరీ గోడౌన్లో కావచ్చు, ఇంకా ఇంట్లో కావచ్చు, ఇలాంటివన్నీ దగ్గర 300-400 దాకా ఇంక్యుబేటర్లు ఉన్నాయి. ఇట్లా రెడీ అవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాము, పంపిస్తూ ఉంటాము. ఇట్లా మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు మన ఫోన్ నంబర్ వస్తుంది కదండి డిస్క్రిప్షన్లో, పైన కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది ఫోన్ నెంబర్, దానికి కాల్ చేయండి, బుక్ చేసుకోండి, పంపిస్తాము. మీరు ఎట్లా వాడాలి అనేది ఇప్పుడు ఏం చెప్పలేదండి, నేను చెప్పింది మీకు 0 లేదంటే ఒక 10% మాత్రమే చెప్పుంటాను. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్పాను. తర్వాత చిన్న ప్రొసీజర్లు ఉంటాయి, ఇవన్నీ మీకు వాట్సాప్ పంపిస్తాము. అవన్నీ మీరు చూసుకుని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే సరిపోతుందండి. తర్వాత మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇంక్యుబేటర్ మీరు కొనేసుకున్న తర్వాత నాతో కాల్ చేసి మాట్లాడాలి అనేంత పరిస్థితి నేను తెచ్చుకోనండి. ఎందుకంటే ఎక్కడెక్కడ మేము కంప్లైంట్లు వస్తాయో అవన్నీ నాకు తెలుసు కాబట్టి అన్ని వీడియోలు తీసి పెట్టాము. మీరు బుకింగ్ చేసిన నెక్స్ట్ మినిట్ మీ వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తుందండి మొత్తం అన్ని వీడియోస్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఒక్కసారి ఇంక్యుబేటర్ వచ్చేసరి మీరు నేర్చేసుకోండి, చూసేసుకోండి ఫుల్గా. ఆ తర్వాత రాగానే మీరు పెట్టేసుకోండి. ఓకే సార్ ఇవన్నీ చెప్తున్నారు కదా, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాగంటే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మనకు ఫోన్ చేయడమో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వడమో ఏది చేసినా మనము దానికి 100% రెస్పాండ్ అయ్యి మీ ప్రోడక్ట్లో ఏ డిఫెక్ట్ ఉందో, మేము ఇచ్చిన ప్రోడక్ట్లో ఏ డిఫెక్ట్ ఉందో అది కంపల్సరీగా మేము క్లియర్ చేసి ఇస్తామండి. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతులు చూడండి, రైతులు బాగుపడితే దేశం బాగుపడుతుందండి. ఆ ఉద్దేశంతో నేను ఒక రైతునే. ఫస్ట్ నేను 4-5 కోళ్ళు వేసుకొని నేను రెడీ చేసుకొని ఈరోజు ఇంత పెద్ద యూనిట్ చేసుకొని కర్ణాటక మొత్తము ఒక 5,000-6,000 ఇంక్యుబేటర్ల దాకా సేల్ చేసామండి. ఇది మన బుక్లెట్ అయి ఉంటుందండి. ఈ బుక్లెట్లో మనము ప్రతి ఒక్క కస్టమర్కి ఇచ్చిన డీటెయిల్స్ దీనిలో మొత్తం అన్ని రాసి ఉంటుంది. ఫోన్ నెంబర్లతో, కాంటాక్ట్ నెంబర్లతో సహా మీరు చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ దాకా అయిపోయింది బుకింగ్స్. ఇది 5,285వ ఇంక్యుబేటర్ అండి. ఇది మనది శ్రీయన్ ఫార్మ్స్ చింతామణి అండి. ఇది మన బెంగళూరు దగ్గర వస్తుంది. మీరు పంపించగానే మీ పేరు అనేది ఇక్కడ రాస్తాము, అడ్రస్ రాస్తాము, మీ ఏరియా పిన్ కోడ్ రాస్తాము, మీ 2 ఫోన్ నెంబర్లు రాస్తాము, మీకు ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ అతికిచ్చి బాక్స్ మీద వేసి మనం పంపిస్తామండి. మీరు ఏ విషయానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మండలంలో ఉన్న కొరియర్ ఆఫీస్కి వస్తుంది. కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు వాళ్ళు, ఎవరు కొరియర్ ఆఫీస్ వాళ్ళు. మీరు వెళ్ళి తీసేసుకొని మీరే ఓన్గా చేసేసుకోవచ్చు. తర్వాత మనకు కాల్ చేయాలి అనేంత పరిస్థితి మనం తెచ్చుకోమండి. ఏ విషయానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సార్ మనము గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం రోజులకి ఏం పని చేయాలంటే, రూమ్లో ఉన్న లైట్స్ మొత్తం ఆపేసేయాలండి. ఎప్పుడంటే సాయంత్రం అయిన తర్వాత ఒక 7-8 గంటల ఆ ప్రాంతంలో రూమ్లో ఉన్న లైట్స్ మొత్తం ఆపేసేయాలి. ఇంక్యుబేటర్లో ప్లగ్లు తీసేసి ఇంక్యుబేటర్ కూడా ఆఫ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనకి ఇంక్యుబేటర్లో గుడ్లు ఉంటాయి కదండి, జస్ట్ మనము రూమ్ మొత్తం చీకటి అయిపోవాలండి, ఏం కనపడకూడదు. సెల్లో జస్ట్ టార్చ్ ఆన్ చేసుకోవడము, టార్చ్ లైట్ మీద ఈ గుడ్డు తీసి ఇలా పెట్టడం అండి. ఇలా పెట్టగానే మనకు లోపల ఏమవుతుందంటే నరాలు కనబడుతూ ఉంటాయండి. లోపల నరాలు కనబడుతూ ఉంటాయి. నరాలు ఉన్న గుడ్లు మాత్రమే ఉంచుకోవాలి. ఏది లేని ఖాళీ గుడ్లు కొన్ని ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే ఖాళీ గుడ్లు మనకి పెట్టలకి పుంజులకి తొక్కడు పడని గుడ్డు కానీ, లేదా వీక్నెస్ ఉన్న గుడ్డు కానీ, లేదా ఏదైనా డ్యామేజ్ అయిన గుడ్డు, ఎక్స్పైర్ అయిన గుడ్లు, ఇవన్నీ మన పిల్లలు అవ్వండి. అవన్నీ ఒక వారం రోజులప్పుడు మీకు తెలిసిపోతుంది ఏ గుడ్డు పిల్ల అవుతుంది, ఏ గుడ్డు పిల్ల కాదని. అవి ఏది లేని దాన్ని తీసి పడేసేయాలి. ఉన్న గుడ్డుని చూడంగానే మనకు లోపల నరాలు బాగా పిల్ల అటు ఇటు కదులుతూ చాలా బాగా కనిపిస్తుందండి. అలాంటి గుడ్లు మాత్రం ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఏంటంటే 13వ రోజు అండి, 8వ రోజు మళ్ళీ అన్ని పెట్టేసి ఆన్ చేసేస్తాము. 13వ రోజు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి. సాయంత్రము లైట్ ఆఫ్ చేస్తాము, ఇంక్యుబేటర్ ఆఫ్ చేస్తాము, గుడ్డు తీసి ఇలా పెడతాము. దానిలో కొన్ని గుడ్లల్లో పిల్లలు అవి చనిపోయి ఉంటాయండి. ఏంటి రీజన్ అంటే వీక్నెస్ ఉన్న గుడ్లు అండి. అవి ఎలా ఉంటాయంటే ఈ గుడ్డు ఇలా పెట్టంగానే లోపల నరాలు బాగా ఉంటాయి, ఇంకా బాగా పెరుగుంటాయి నరాలు. పిల్ల అనేది ఇంకా పెద్దగా ఈ కదులుతూ ఉంటుందండి బాగా. అలాంటివి బతుకున్నట్టు ఏది లేకుండా అంటే కొంచెం బ్లాక్ అయిపోయి నరాలు ఏమి ఎండ్సేవి కనపడకుండా వాటర్ లాగా అల్లాడుతూ ఉంటుంది. అలాంటివన్నీ పిల్లలు కావండి. అవన్నీ తీసి మనం బయట పడేసేయాలి. అవన్నీ ఇక్కడ ఉంచుకోవడం వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటంటే ఆ గుడ్డు అనేది ఇంక్యుబేటర్లో మనము వాటర్ పెట్టి ఉంటాము, లైట్స్ ఉంటాయి. దానివల్ల గుడ్డు అనేది పాడవుతుందండి, కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుళ్ళిపోవడం వల్ల గుడ్డు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లాస్ట్ అయితే థర్మోకోల్ బాడీకి అంటుకుంటే అక్కడ వైరస్ ఫార్మేషన్ అవుతుంది. మీరు ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వదండి అది. అందువల్ల అలాంటి గుడ్లన్నీ ఉంచమాకండి, తీసేయండి. తర్వాత అలాగే బ్లాస్ట్ అవ్వలేదు అనుకోండి, దానిలో నుంచి స్మెల్ కొంచెం వస్తూ ఉంటుంది. అవన్నీ పక్కనున్న గుడ్లో ఉన్న పిల్లలు చనిపోతాయండి దానివల్ల, ఆ బ్యాడ్ స్మెల్ వల్ల. అందుకని పక్కాగా కంపల్సరీగా వేస్ట్ గుడ్లు తీసి మనము పడేసి తీరాలండి. ఇదైతే పక్కా అండి, కంపల్సరీగా చేయాలి. తర్వాత 18వ రోజు అండి, 13వ రోజు అయిపోయింది. 18వ రోజు ఏం చేయాలంటే జస్ట్ మనకి మోటార్ దగ్గర ఇక్కడ ప్లగ్ ఉంటుంది కదండి, ప్లగ్ తీసేయడమే. కింద ఒక ప్లగ్ ఉంటుంది, పైన స్టేర్కి ఒక ప్లగ్ ఉంటుంది. ఏ దానిలో 18 రోజులు ఉంటుందో ఆ ప్లగ్ తీసేస్తే అయిపోయిందండి. ప్లగ్ తీసేయడము. మనకి వాటర్ టబ్ ఉంటుంది కదండి, నీళ్ళ టబ్బు. ఆ నీళ్ళ టబ్లో ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళు కాసి రోజుకి 2 సార్లు అండి, ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాసి టబ్లో పోయాలండి. ఏంటి రీజన్ కాసి ఎందుకు పోయాలి అంటే కోడి గుడ్డు అనేది పిల్ల పగలు కొట్టుకొని వచ్చేదాకా కావాల్సినంత ఇమ్యూడిటీ మనం ఇచ్చిన ట్రై సైజుకి సరిపోతుందండి. ఆ తర్వాత మనకి ఇమ్యూడిటీ చాలా ఎక్కువ కావాలండి. ఒకవేళ మనం పెట్టలేదనుకోండి కోడి గుడ్డు పొడుస్తుంది కానీ పగలు కొట్టుకొని బయటికి రాలేదు. ఇది ప్రాబ్లం అవుతుంది. మనం వేడి నీళ్ళు పెట్టడం వల్ల, గోరువెచ్చని నీళ్ళు అక్కడ పెట్టడం వల్ల గుడ్డు అనేది మాయిశ్చర్ కొంచెం అక్కడ చేరుతుందండి. పిల్ల అనేది అక్కడే అతుక్కుపోకుండా ఈజీగా బ్రేక్ చేసుకుని బయటికి రాగలుగుతుంది. పిల్లలు అక్కడి నుంచి బయటకు వస్తాయి కదండి. వచ్చినప్పుడు ఏంటంటే ఆ గుడ్డు ఏముంటుందో ఆ వేస్ట్ అనేది పెంకు తీసి పడేసేయాలండి. ఎప్పటికప్పుడు తీసి పడేసేయాలి. మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి చూసుకుంటూ ఆ వేస్ట్ పెంకులను తీసి పడేయాలి. పిల్లలు యాక్టివ్గా తిరగడానికి స్టార్ట్ అవుతాయండి. ఒక 3-4 గంటలు అయిపోయిన తర్వాత ఆ యాక్టివ్గా తిరుగుతున్న పిల్లలు తీస్తాము. ఒక కర్టన్ బాక్స్ తీసుకుని ఉంటాము, మనం వేసి పంపించుంటాం బాక్స్కి. ఆ కర్టన్ బాక్స్ లోపల ఒక బల్బ్ పెట్టుకుంటాము, ఒక బ్రాయిలర్ స్టార్టర్ ఫీడు, నీళ్లు దాంట్లో పెట్టుకొని పిల్లలు తీసి అక్కడ వదిలేస్తుంటాము. అక్కడ ఒక 4 రోజుల పాటు పెంచుకొని మేము ఫార్మ్లో వదిలేస్తామండి. అంతే సింపుల్ ఉంటుందండి. మీరు ఏ విషయానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనిలో మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ మాకు కాల్ చేయండి. మన టాపిక్ అంటే ఏంటంటేనండి, ఆల్రెడీ ఇంక్యుబేటర్లో మనకి పిల్లలు దిగి ఉన్నాయండి. ఆ పిల్లల్ని తీసి మనం ఇటువైపు బ్రూడింగ్ సెటప్ చేసి వేస్తున్నాము. దీనిలో దరిదాపు ఒక 700 పిల్లల దాకా దిగున్నాయండి. మీరు చూసుకోవచ్చు, చూడండి ఎన్ని పిల్లలు ఎంత హ్యాపీగా క్యూట్గా దీని లోపల ఉన్నాయని ఇంక్యుబేటర్లో. ఇది బ్రూడింగ్ సెటప్ అండి. దీని లోపల మనం వచ్చేసి పిల్లల్ని ఇక్కడ దింపి ఇలా 2 బల్బులు వేసుకొని ఒక టబ్లో నీళ్లు పెడతామండి, ఇంకొక టబ్లో మేత పెట్టుకొని ఒక 4 రోజుల పాటు ఇలా ఇంక్యుబేటర్లో నుంచి వచ్చిన పిల్లల్ని ఇలా పెంచుకుంటామండి. ఇంక్యుబేటర్ మీరు చూసినట్టయితే ఇటువైపు చూడొచ్చు, మనకు ఆల్రెడీ ఇంక్యుబేటర్లో కొన్ని గుడ్లు అయితే పగలు కొట్టుకొని పిల్లలు అయితే బయటకు వచ్చినాయి. ఈ పిల్లలు మొత్తం తీస్తామండి. తర్వాత ఇలాంటి బ్రూడింగ్ సెటప్లో వేసి ఒక 4 రోజుల పాటు ఇక్కడ పెంచేసి తీసుకెళ్ళి ఫామ్లో వదిలేస్తామండి. దీనికైతే 2 times వ్యాక్సినేషన్ చేస్తాము, బ్రాయిలర్ స్టార్టర్ని పెడతాము, నీళ్ళు పెడతాము. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక కర్రకి 2 లైట్లు పెట్టి ఇలా పెంచుకుంటున్నామండి. ఒక 4 రోజుల పాటు. ఇది ఈరోజు 2 రోజుల్లో దిగిన పిల్లలండి. ఆల్రెడీ మన దగ్గర ఒక 8 ఇంక్యుబేటర్లు రన్నింగ్ అవుతున్నాయండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇంక్యుబేటర్లో గుడ్లు ఎలాంటి గుడ్లు పెట్టుకోవాలి, ఎలాంటి గుడ్లు పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్లు వస్తాయి. ఆల్రెడీ మనం ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టి పిల్లలు దింపున్నామండి. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయో. ఇవన్నీ దగ్గర ఒక 400, ఒక 600, 700 పిల్లల దాకా ఉన్నాయండి. ఇంకా ఇంక్యుబేటర్లో మనకు ఆల్రెడీ పిల్లలు వచ్చినాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని పిల్లలండి, ఇవన్నీ చూడండి పెంకులు పగలు కొట్టుకొని ఇప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చిన్నాయి. ఇది చూస్తే మీరు ఇప్పుడే బయటకు వచ్చిందండి పిల్ల, ఇంకా ఉమ్మ నీరు కూడా ఆరలేదు. ఇలాంటి పిల్లలు, ఇలాగ క్వాలిటీ కలిగిన పిల్లలు మనం దింపుకోవాలంటే గుడ్ల సెలెక్షన్ ఎలా ఉండాలంటే మనకి మంచి సైజు గుడ్లండి. ఇలాంటివి ఒక కోడి గుడ్డు పెట్టిన ఒక 2 నుంచి 3 రోజుల లోపల ఉన్న గుడ్లని మనం ఇంక్యుబేటర్లో ప్లేస్ చేసుకుంటే మంచి రిజల్ట్లు వస్తాయి. మనం ఆల్రెడీ ఇంక్యుబేటర్లు అనేది అందరికీ సేల్ చేస్తున్నామండి. దాంతోపాటు మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంక్యుబేటర్లో గుడ్లు అనేది పగలు కొట్టుకొని బయటకు వస్తున్నాయి పిల్లలు. ఈ వచ్చిన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే ఇటువైపు బ్రూడింగ్ సెటప్ ఉంది సార్. ఈ బ్రూడింగ్ సెటప్లో వేసుకొని ఒక 4 రోజుల పాటు ఇలా ఒక లైట్ వేసుకొని పెంచుకుంటాం సార్.
పెంచుకుంటున్న తర్వాత తీసుకెళ్ళి ఫామ్లో వదిలేసుకుంటాము. ఇవన్నీ ఇంక్యుబేటర్ స్టాక్ సార్. దాంతోపాటు మనము నైలాన్ మెషిన్ ఏదైనా ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేసాము. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మనం మీకు ఇస్తామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంక్యుబేటర్ కొరియర్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఇక్కడ ఒక 3 బాక్సులు ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఈ 3 బాక్సులు ప్యాకింగ్ అయ్యింది, అడ్రస్ మొత్తం వేసిందండి. ఇవి పంపించడానికి రెడీ అయి ఉన్నాయి. ఈరోజు బుకింగ్స్ అండి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కార్లు ఆల్రెడీ కొరియర్ కోసం పెట్టాము. అవి తీసుకెళ్ళి కొరియర్లు వేయాలండి, కొరియర్ ఆఫీస్కి. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కారులో ఒక 4 ఉన్నాయండి ఆల్రెడీ బాక్సులు. ఈరోజు కొరియర్ అవుతుంది. ఇప్పుడు కొరియర్ చేయడానికి తీసుకెళ్తున్నాము. మనకు మెష్ అయితే వచ్చిందండి. ప్రీవియస్ టైంకి కంపేర్ చేస్తే ఈసారి చాలా ఎక్కువ క్వాలిటీ ఉన్న మెష్ క్వాలిటీ ఉందండి. ఇది మెష్ మంచి క్వాలిటీ కలిగింది అయితే వచ్చింది. చాలా ప్రీమియం ఉంది. అసలు పాడయ్యే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది. ప్రీవియస్లో మనం ఇచ్చింది అయితే 18 ప్లే ఉండేది, ఇప్పుడైతే 20 ప్లే వచ్చింది. అంటే 2 పోగులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి క్వాలిటీ చూస్తున్నట్లయితే చాలా హైలీ క్వాలిటీ ఉందండి. ప్రీమియం కూడా బాగుంది. కంపెనీ నుంచి స్టాండర్డ్గా కట్టే వాళ్ళే ప్యాక్ చేసి పంపించింది. ఇది మనమైతే వాడుకోవచ్చండి. పాత అన్ని ఏ రోజుకి ఆ రోజే దగ్గర మొత్తం అన్ని బుకింగ్స్ అయితే ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవి వచ్చినాయి ఆల్రెడీ. ఇంకో రెండు మెషిన్లు మాత్రమే ఉన్నాయి, 12 ఉన్నాయి. దీంట్లో 2 మాత్రమే మిగిలినాయి. 10 దాకా బుకింగ్ అయిపోయినాయి. అన్ని రోజు ఇది డిస్పాచ్ అయిపోతాయండి. తర్వాత నెక్స్ట్ బుకింగ్ చేసాము, రేపటికి మళ్ళీ వస్తుంది స్టాక్. అలా ఉంటుంది సార్. కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుంటే ఏ రోజు ఆ రోజే పంపించేస్తాము. మనం అడ్వాన్స్గా అయితే చూసి తెప్పించుకుంటామండి. మీకు ఆ రోజే బుకింగ్ అయిపోతూ ఉంటుందండి. సార్ ఇప్పుడు మనకైతే బాగా వచ్చిందండి. ఇది ఫీడర్లు డ్రింకర్లు హోల్సేల్గా తెప్పించామన్నమాట. దీనిలో అయితే ఒక దాంట్లో ఫీడర్లు ఉంది, ఒక దాంట్లో అయితే మనకి డ్రింకర్లు పంపించారు. ఈ 2 ఫీడర్లు డ్రింకర్లు పంపించారు సార్ ఇప్పుడు మనకి. అది కాకుండా ఇంకా ఇది ఎలక్ట్రిక్ బ్రూడర్ అండి. కరెంట్ వేసుకుంటే నడుస్తుంది అనమాట. ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. సార్ మనకి ఫీడర్లు డ్రింకర్లు చూసినట్టయితే చాలా క్వాలిటీ కలిగి ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయన్నది. మామూలుగా మనం అమెజాన్లో తెప్పిస్తే ప్లాస్టిక్ ఇట్లా ఉండదు సార్. మన దగ్గర ఆల్రెడీ వేరే కూడా ఉన్నాయి, చూపెడతాం రండి. ఇది మనము కంపెనీ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంది అనమాట. ఇది మన అమెజాన్లో తెప్పించిందండి. దీనికి చాలా తేడా ఉంది సార్. దీంట్లో చూస్తున్నట్లయితే కలర్లో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు. అంటే పాతదే ఇది కొత్తదే, కానీ ఇది కొత్తలో ఉన్నప్పుడు కలర్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎంత ప్రీమియం అనిపిస్తుంది. చాలా బాగుంది. నాకు కూడా తెలియదు ఇంత మంచిగా వస్తుందని. నేనైతే ఏదో నార్మల్గా ఉంటుంది, ఏంటి క్వాలిటీ నార్మల్గా ఇదే క్వాలిటీ వస్తుందని నేను అనుకున్నాను. ఇప్పుడు దాకా చూడలేదు నేను ఎక్కడ. పట్టుకోవడానికి కూడా ఐరన్ ఒక రాడ్ ఇచ్చారు. ఈ రాడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. దాంతోపాటు స్ట్రెంత్ ఉంది సార్. ప్లాస్టిక్ అనేది చాలా స్ట్రెంత్ ఉంది. నాకు తెలిసినంత వరకు నీటిలో పెట్టుకుంటే మనకేం ప్రాబ్లం రాదు. స్ట్రాంగ్ ప్లాస్టిక్ కాబట్టి మనం ఏమైనా ఎండలో పెడితే కొన్ని రోజులైన తర్వాత పోతుందేమో. స్ట్రాంగ్ ఉన్నాయి కొంచెం ప్లాస్టిక్ లో అయితే పనికిరాదు. ఇలా మెత్తగా ఉన్న అయితే ఎండలో ఉన్న పని చేస్తుంది. కాకపోతే మనం ఫిల్టర్లు డ్రింకర్లు ఎవరు ఎండలో పెట్టారండి, నీటిలోనే పెడతారు. నీళ్ళు కానీ కోళ్ళకి దానా అన్ని. ఇదైతే చాలా క్వాలిటీ చూడండి. ఇంత ఉందండి స్టాక్. జస్ట్ అదొక 100 పీసులు, ఇదొక 100 పీసులు మాత్రమే తెప్పించాము. ఇప్పుడైతే ఇవి ఇప్పుడు మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు ఇంక్యుబేటర్ బుక్ చేసుకుంటారు, అప్పుడు మీకేం అవసరం అనిపించదు ఫీడర్లు డ్రింకర్లు. కాకపోతే ఆ పిల్లలు వచ్చిన తర్వాత దానికి మ్యాథ్ అనేది ఎక్కడ వేయాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఏం చెప్తాము, ఒక సంచి వేసుకోండి, 2 అంగాలు ఇసుకేసుకోండి అంటాము. ఒక బౌల్లో మీరు ఏం చేస్తారంటే, ఇదే బౌల్ అనుకోండి, ఒక ప్లేట్ లాంటిది. ఆ ప్లేట్ లో మీరు ఒక దానిలో మేత వేసేస్తారు, ఇంకో దాంట్లో నీళ్ళు వేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. కోడి పిల్లలు ఏం చేస్తాయి, ఈ నీళ్ళలోకి వస్తుంది, మొత్తం తిరుగుతుంది, మళ్ళీ బయటకు వెళ్తుంది, అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ఇసుక తొక్కుతుంది, మళ్ళీ వాటర్లో వస్తుంది, అలాగే వీళ్ళు ఫీల్డ్ తొక్కుతుంది, మొత్తం కంపు అయిపోతుంది అనమాట ఏరియా. దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. పిల్లలకు కూడా చాలా రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం సజెస్ట్ చేస్తున్నాం ముందే, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి తెప్పించుకోండి సార్ ఏముంది దాంట్లో అని చెప్పి. కాకపోతే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్కి బుక్ చేసుకోవడం కొందరికి రావద్దు. కానీ వచ్చిన వాళ్ళ కూడా వాళ్ళకి ఆ టైం కరెక్ట్గా గుర్తుకొస్తుంది. కాబట్టి మనం బుక్ చేసిన తర్వాత 1 వారం రోజులు పడుతుంది రావడానికి. అప్పుడు ఎమర్జెన్సీ కోసమో ఇలా వాడుతున్నారు. కానీ ఇప్పుడు మనం తప్పించడం జరిగింది. దీన్నైతే మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందో గిఫ్ట్ కిందో ఇవ్వడం జరగదండి. ఎందుకంటే మనం దీనికి డబ్బులు పెట్టుకున్నాము, చాలా దూరం నుంచి తెప్పించామండి. దాంతోపాటు కొరియర్ ఆఫీస్లో కొరియర్కి అక్కడ పేమెంట్ చేయాలి. మనం తీసుకొచ్చిందో వదిలేసండి, అదేమొద్దు. దీని పడిన కాస్ట్ దాని మీద కొరియర్ చేసి తీసుకుంటాము, ఇంకేమీ ఎక్కువగా తీసుకోము. దీని ప్రైస్ ఎంత అవుతుందని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం చెప్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది క్వాలిటీ అయితే బాగుంది అనమాట. చూడండి, ఇంత మన మామూలుగా అమెజాన్లో తెప్పిస్తే ఏమవుతుందంటే ఇది లెంత్ లేదు సార్, అది వెడల్పు ఉంది. ఇది లెంత్ ఉంది సార్. మనకి పిల్లలు కానీ పక్కన వచ్చి తాగడానికి, నీళ్లు తినడానికి, ఫీడింగ్ తీసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు శాంపుల్ చూడండి, ఇది ఇలా ఉంది.
ఇది డ్రింకర్ అండి, ఇది ఫీడర్ అండి. ఇప్పుడు దీనిలోకి వేసిన తర్వాత పిల్లలు అనేది ఇక్కడ వచ్చి ఇక్కడ తలపెట్టి తింటది మేత, కత్తి దీనిలోకి ఎంటర్ అవ్వడానికి కుదరదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీళ్ళు వచ్చి తాగుతాయి, దీని మీద ఎక్కొచ్చు కానీ లోపలికి కూర్చొని లిఫ్టర్ వేసి దానికి కంపు చేసే ఛాన్స్ ఉండదు. ప్లేట్స్ లో అయితే చాలా పెద్ద కాంప్లికేషన్ అండి, ఇసుక తొక్కుతాయి, మట్టిలో ఇది ఇసుక తొక్కేస్తాయి, తర్వాత వాటర్ టబ్ లోకి వస్తాయి, తర్వాత ఫీడ్ టబ్ లోకి వెళ్తాయి. అవన్నీ తిరగడం వల్ల ఖచ్చితంగా చాలా మొటైల్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇవైతే ప్రిఫరబుల్ అండి, మనకేం ప్రాబ్లం కాదు. ఇంకా ఏమైనా అప్గ్రేడెడ్ ఇంకా చాలా బాగున్నాయి ఏమైనా దొరికితే అవి కూడా టైం టు టైం రీసెర్చ్ చేసి ముందు తీసుకొని వస్తూనే ఉంటాను. ఇప్పుడు మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇంక్యుబేటర్ తీసుకునేటప్పుడే ఇది కూడా మనం సజెస్ట్ చేస్తాము వీడియోలో, మీకు లింక్ వచ్చేలా చేస్తాము. ఒకవేళ మీకు అప్పుడే అనిపిస్తే మీరు అలాగే మనం తయారు చేసుకుంటే మనం అదే ఇంక్యుబేటర్లో పెట్టి పంపించడం జరుగుతుంది.